ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ని పర్మనెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్. సో మనం ఆబ్జెక్ట్లో చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ని పర్మనెంట్ చేయడానికి మనం పాండాస్లో ఇన్ప్లేస్ పారామీటర్ అని ఒకటి యూజ్ చేస్తాం. సో ఆ పారామీటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఒక డేటా సెట్ని రీడ్ చేసుకున్నాను, బాస్కెట్బాల్ డేటా సెట్ని. సో ఓన్లీ పాయింట్స్ అనే PTS అనే కాలమ్ని మాత్రమే తీసుకొని ఆ కాలమ్ని నేను సిరీస్కి కన్వర్ట్ చేశాను స్క్వీజ్ యూజ్ చేసి. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత నాకు ఈ డేటాలో ఇవి ఉన్నాయి, ఈ సిరీస్లో ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో వీటిని సార్ట్ చేస్తున్నాను. నార్మల్గా ఇన్ప్లేస్ పారామీటర్ యూజ్ చేయకుండా వాల్యూస్ని ఎలా పర్మనెంట్ చేస్తాం అనేది చూపిస్తున్నాను ఇప్పుడు. సో పాయింట్స్ని సార్ట్ చేశాను. సార్ట్ చేసిన తర్వాత చూడండి, మన ఇండెక్స్లు చేంజ్ అయిపోయాయి. సార్టింగ్ అనేది ఏం జరిగింది ఇక్కడ, ఈ వాల్యూస్లో చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు ఇంక్రీజ్ అవుతా వెళ్ళాయి. ఓకే, ఈ 24,136 ఇండెక్స్లో ఉన్న ప్లేయరు 0 స్కోర్ చేశాడు, 0 పాయింట్స్. సో అలాగే వీళ్ళంతా 0 పాయింట్స్ స్కోర్ చేసిన వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. సో అలా ఇంక్రీజ్ అవుతా 48,014 ప్లేయర్ ఇండెక్స్లో ఉన్న ప్లేయర్ మాత్రం 2,832 ఈ ప్లేయరే ఎక్కువ పాయింట్స్ లాస్ట్లో ఉన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ డేటా అనేది ఒక వేలో సార్ట్ అయ్యింది. ఓకే, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క పాయింట్స్ని మనం సార్ట్ చేసాం. సో ఆ సార్ట్ చేసినవి పర్మనెంట్గా ఉండిపోవాలంటే ఎలా చేయాలి? సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కొత్త వేరియబుల్ని తీసుకుంటాం. ఎలాగో ఇక్కడ రిటర్న్ ఇచ్చింది కదా, ఈ రిటర్న్ ఇచ్చిన దాన్ని దీనికి అసైన్ చేసేస్తున్నాం ఇక్కడ. సో ఇది రిటర్న్ ఇస్తుంది, ఈ న్యూ సిరీస్ దీనికి అసైన్ అయిపోయి ఇది ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, న్యూ అనేది ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఈ న్యూ వేరియబుల్లో సార్ట్ అయిపోయిన సిరీస్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక పాయింట్స్ కానీ చూశాను అనుకోండి, ఓల్డ్ వేరియబుల్ ఉంది కదా పాయింట్స్, ఈ పాయింట్స్ని కానీ చూస్తే నాకు సార్ట్ ఏం కనిపించింది. నేను ఫస్ట్ రీడ్ చేసుకున్నప్పుడు ఎలా అయితే డేటా ఉందో అలాగే సిరీస్ ఉంది దీంట్లో చూడండి. సో నాకు అలా కాదు, న్యూ పాయింట్స్ అనే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. సో నేను ఈ పాయింట్స్లోనే నేను పర్మనెంట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సార్ట్ చేసిన వాల్యూస్ని పర్మనెంట్ ఈ వేరియబుల్ పాయింట్స్ వేరియబుల్లోనే చేసేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలాగా, అప్పుడు ఇన్ప్లేస్ పారామీటర్ యూజ్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను సేమ్ డేటాను రీసెట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ basketball.csv నుంచి డేటాను రీడ్ చేశాను. సో నాకున్న సిరీస్లో వాల్యూస్ ఇవి. ఓకే, ఇవి ఇప్పుడు సార్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సార్ట్ చేస్తున్నాను, కాకపోతే దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాను చూడండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఇక్కడ సార్ట్ చేసినప్పుడు నాకేమైంది, చిన్న నుంచి పెద్ద వరకు వెళ్ళింది కదా. సో అప్పుడు అసెండింగ్ ఈక్వల్ టు ట్రూ ఉంటుంది, బై డిఫాల్ట్ అసెండింగ్ ఈక్వల్ ట్రూ ఉంటుంది. సో నేను ఫాల్స్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇక్కడ చిన్న నుంచి పెద్ద అయ్యాయి కదా, సో ఫాల్స్ చేసినప్పుడు పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వెళ్తాయి, అంతే, రివర్స్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ చేసి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. సో సార్ట్ చేసినవి ట్రూ చేసి, అంటే ఇన్ ప్లేస్లో ట్రూ అంటే ఏమవుద్దంటే ఇన్ ప్లేస్లో పర్మనెంట్ చేసి, అంటే ఏ ఆబ్జెక్ట్కి అయితే మనం ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి అయితే సార్ట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ రెఫరెన్స్లోనే పర్మనెంట్ చేసే అని అర్థం. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ ఉంటుంది. సో మీరు కానీ చెక్ చేస్తే సార్ట్ వాల్యూస్ చూడండి, అసెండింగ్ అనేది బై డిఫాల్ట్ ట్రూ ఉంది అండ్ ఇన్ ప్లేస్ అనేది ఫాల్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను పాయింట్స్ చూస్తాను చూడండి, పాయింట్స్ చూస్తే ఇప్పుడు చూడండి, సో పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ, ఎందుకంటే అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాం కాబట్టి. అదే ఇందాక మనం పాయింట్స్ చూస్తే ఏమైంది, మనకి అసలు సార్ట్ అయ్యింది, చేంజెస్ ఏమి పర్మనెంట్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో అదే ఇన్ ప్లేస్ కానిస్తే చేంజెస్ అనేవి పర్మనెంట్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, నేను ఓన్లీ ఇన్ ప్లేస్ ఒకటే ఇచ్చాను, అప్పుడు ఏమవుద్దంటే అసెండింగ్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా సార్ట్ అయిపోతాయి. సో నార్మల్ చిన్న నుంచి పెద్ద వరకు సార్ట్ అయిపోయాయి. సో ఇవి పర్మనెంట్ అయిపోతాయి. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇన్ప్లేస్ పారామీటర్ గురించి ఇక్కడ లింక్ ఇచ్చాను, స్టాక్ ఓవర్ఫ్లో లింక్. ఈ లింక్ని ఎక్స్ప్లోర్ చేసి మీరు ఇంకా ఇన్ప్లేస్ పారామీటర్ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.